కావేరీ వివాదానికి సంబంధించి తమిళనాడు తంజావూరులో జరిగిన బహిరంగ సభలో తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు సీఎం విజయ్ నటి త్రిషాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు స్టాలిన్ ను విచారిస్తున్నారు. తమిళనాడు సీఎం విజయ్ నటి త్రిషాపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. మద్రాస్ హైకోర్టు స్టేషన్ బెయిల్ మంజూరు చేసింది. స్టాలిన్ పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. నటి త్రిషాను ఉద్దేశించి ఎంకే నేత ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వివాదానికి సంబంధించి తంజావూరు పోలీస్ స్టేషన్లో పలువురు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్టాలిన్ పై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలోని ఆయన నివాసంలో స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన హుటాహుటిన ముందస్తు బెయిల్ కోసం స్టాలిన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కావేరీ జలాల సాధన నిరసన సభలో సీఎం విజయ్ను లక్ష్యంగా చేసుకుని ఉదయనిధి మాట్లాడుతున్న సమయంలో సభలోని డీఎంకే కార్యకర్తలు ఒకసారిగా త్రిషా త్రిషా అంటూ గట్టిగా అరిచారు. అయితే కార్యకర్తల తీరును వారించాల్సిన ఉదయనిధి నవ్వుతూ ద్వందార్థాలు వచ్చేలా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎక్కడ నీళ్లు వచ్చినా రాకపోయినా అక్కడ మాత్రం నీళ్లు రావాలంటూ ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదం కాగా ఆ తర్వాత తాను కావేరీ జలాల గురించి మాట్లాడారని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. கூட வரல. தொடர்ந்து எதிர்கட்சி எம்எல்ஏக்கள் அதே மாதிரி இப்ப எதிர்கட்சி தலைவர் கைது சார் எதிர்கட்சி எம்எல்ஏ கைது தொடர்ந்து எதிர்கட்சி எம்எல்ஏக்கள் அதே மாதிரி இப்ப எதிர்கட்சி தலைவர் கைது சார் எதிர்கட்சி எம்எல்ஏ கைது தொடர்ந்து எதிர்கட்சி எம்எல்ஏக்கள் அதே மாதிரி இப்ப எதிர்கட்சி தலைவர் கைது சார் எதிர்கட்சி எம்எல்ஏ கைது